ఈ స్టార్డమ్ జూనియర్ ఎన్టీఆర్కి వచ్చి ఉండకపోతే ఆ ఫ్యామిలీ మిమ్మల్ని అంత ఓన్ చేసుకుని ఉండేదా? పోనండి, నేను హీరోని కాదు, నేను ఎక్కడో బిజినెస్ చేసుకుంటున్నాను, ఓ బిజినెస్ స్టార్ట్ చేశాను, సడన్గా బిజినెస్లో బాగా రేజ్ అయిపోయాను, అప్పుడు కూడా పలకరించేవాళ్ళు కదండి. రేజ్ అయితే పోనీ ఇది లేదు, పోనీ ఇది లేదు, డౌన్ అయితే పోనీ ఈ సందర్భం లేదు, ఇది అసలు నేను రేజ్ అవ్వడం ఇదంతా వదిలేస్తే ఏదో రోజు అన్ని కల్మషాలన్నీ తొలగిపోయి ఏదో రోజు ఇప్పుడు తాతగారు నన్ను పలకరించాలని 11 ఏళ్ళు పట్టిందండి. మేబీ మా బాబాయిలు, మేబీ మా అత్తలు కానివ్వండి, మా పిన్నులు కానివ్వండి, వాళ్ళకు కూడా పలకరించడానికి టైం పట్టేదేమో. ఆయనకు 11 ఏళ్ళు పట్టింది, వీళ్ళకి 26 ఏళ్ళు పట్టేదేమో. సో స్టార్డమ్ వల్ల తొందరగా ఎప్పటికైనా కలిసేవాళ్ళమేమో, కలవకపోయి ఉండొచ్చేమో. బట్ అంటే ప్రతిదీ కూడా అండి మనం నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి, దర్స్ నో పెయిన్, అంతా బాగుంటుంది. ఎవరి మీద మన కోపం, నాకు ఇప్పటికీ చెప్తున్నాను, ఇది అనుభవాన్ని బట్టి వచ్చింది. ఏమో ఫేట్, డెస్టినీ అంటాం.